చేసి ఫోటోలను గ్రూప్లో సెండ్ చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారు ఆదేశించి ఉన్నారు. దయచేసి మిగతా సిబ్బంది అందరూ కూడా పార్కులో ఉన్నటువంటి చెత్తా చెదరలను ఏరేసే కార్యక్రమంలో పాలుభాగస్తులు కావాల్సిందిగా గౌరవ కమిషనర్ గారు ఆదేశించి ఉన్నారు. గౌరవ అర్జున్ గారు రాజ్య సాయం కోసం నిర్మాణ సభకు బాధ్యత తీసుకొని నేను సచివాలయ సిబ్బందితో ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమంలో స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనాల్సిన కావాల్సిందిగా కోరుతున్నాం. అర్జున్ గారు పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత. పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత. పరిసరాల పరిశుభ్రత మన బాధ్యత. పెరిగిన అందరికీ నమస్కారం. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మరి మన పట్టణాలు గ్రామాల్లో పరిశుభ్రతను ప్రాధాన్యతాంశంగా తీసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి గత కొంతకాలంగా పారిశుద్ధ్య నిర్వహణ గురించి రకరకాల కార్యక్రమాలను ఇంట్రడ్యూస్ చేయడము, మరి ప్రస్తుతం ఈ సంవత్సరం మరి జనవరి నెల అంటే కొత్త సంవత్సరం మొదటి నెలతోటి ప్రతి నెల కూడా ఒక కాన్సెప్ట్ తోటి అంటే ఈ నెలలో క్లీన్లీనెస్ తర్వాత ఈ పబ్లిక్ ప్లేసెస్ క్లీన్ చేయడము అనే కాన్సెప్ట్ తోటి రావడం జరిగింది. మరి ఇది మనకు 16వ తేదీ ఈవినింగ్ మన జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఒక వీడియో కాన్ఫరెన్స్ జరగడము, దాంట్లో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెక్రటరీ ఎంఏఎన్యూడి అట్లా వివిధ శాఖాధిపతులందరూ కలిసి ఈ సంయుక్తంగా ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రతి నెల 3వ శనివారం రోజు ఈ స్వచ్ఛతా కార్యక్రమాలను వాటిని ఒక క్యాలెండర్ ఆఫ్ వర్క్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. అంటే జనవరి నెలలో ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఫిబ్రవరి నెలలో మన ఫోకస్ చేయాల్సిన అంశం ఏమిటి అంటే థీమాటిక్గా మనకు వాళ్ళు ఒక క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ప్రతి నెల కూడా 3వ శనివారం అన్ని గ్రామాల్లోనూ అన్ని పట్టణాల్లోనూ కూడా ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడము, ఈ టేకప్ చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా వార్డు స్థాయి నుంచి అట్లాగే పట్టణ స్థాయి నుంచి అదేవిధంగా జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు కూడా వీటిని మనం బిఫోరు డ్యూరింగు ఆఫ్టర్ అంటే 3 స్టేజెస్లో మన పనులను వాటన్నిటిని కూడా డాక్యుమెంటేషన్ చేసి వాటన్నిటిని కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ అప్లోడ్ చేసిన వాటి ఆధారంగా వీటందరికీ కూడా ర్యాంకింగ్ పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళకి జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ వీళ్ళకి అవార్డులు కూడా రానున్న రోజుల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపకల్పన చేసిన ఇదేమిటంటే ఇది కేవలం ఈ శానిటేషను పరిశుభ్రత అనేది కేవలం ఒక మున్సిపల్ సిబ్బందికో మున్సిపల్ అధికారులకో సంబంధించిన అంశం కాదు. మరి మున్సిపల్ సిబ్బంది మార్నింగ్ 5:30 నుంచి దాదాపు 10:30 వరకు పనిచేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తున్నారు. అయినప్పటికీ కూడా మరి ప్రజలు మరింత సహకరించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసాం ర్యాలీ వచ్చేటప్పుడు మన పొట్టి శ్రీరాములు గారి స్టాట్యూ దగ్గర కాలువలో నుంచి ఓవర్ఫ్లో కరెక్ట్గా ఇన్ని రోజులుగా లేనిది కాలువలో నుంచి ఓవర్ఫ్లో ఎందుకు వచ్చింది గమనిస్తే ఈ కాలువల్లో జనాలు విచక్షణారహితంగా ఆ బాటిల్స్ ట్రాష్ తీసుకొచ్చి కాలువల్లో వేయడము, ఆ కాలువల్లో కొట్టుకొని వచ్చి ఎక్కడో బాటిల్ నెక్ పాయింట్లో కల్వర్ల కింద అది అటకాయించేసి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడము, తద్వారా వీధుల్లో ప్రజలు ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూడడం అనేది కూడా ఇప్పుడు మనం ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా మా వినమ్రంగా చేస్తున్న విన్నపం ఏమిటంటే దయచేసి మీ వంతు సహాయ సహకారాలు పురపాలక సంఘానికి పురపాలక సిబ్బందికి అందజేయండి. మన పట్టణాన్ని మన పబ్లిక్ ప్లేసెస్ను పరిశుభ్రంగా ఉంచడంలో మాకు మీ వంతు సహకారం అందించండి అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎవరు కూడా వాళ్ళ ఇంటికి వచ్చే డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ వెహికల్కి తడి చెత్త పొడి చెత్తగా విభజించి ఇస్తే ఇప్పుడు ప్రస్తుతం మనము మన పట్టణంలో నుంచి వచ్చే చెత్తను తడి చెత్త పొడి చెత్తగా విభజించి దాన్ని పొడి చెత్తను
మన జేఎస్డబ్ల్యూ సిమెంట్ ఫ్యాక్టరీకి మరి చైర్పర్సన్ గారు, మంత్రి గారు, ఎమ్మెల్సీ గారు వీరందరి దీంతో మనం అక్కడికి పంపించడం అనేది జరుగుతూ ఉంది. అక్కడ అది ప్రాసెస్ అవుతుంది. కాబట్టి మన పట్టణంలో ఉన్న చెత్తను వీలైనంత ఎక్కువగా ప్రాసెస్ చేయాలి అని అంటే వీటిని వేరువేరుగా ఇచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి సహృదయంతో దీన్ని అర్థం చేసుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెద్దలందరికీ మరి జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే ఎమ్మెల్సీ గారికి, చైర్పర్సన్ గారికి, వివిధ వార్డుల సభ్యులకు, అట్లాగే మా మెప్మా సిబ్బందికి, పోలీస్ వారికి, మా కార్యాలయ సెక్రటేరియట్ సిబ్బందికి, అందరికి కూడా మీడియా మిత్రులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఏర్పాటు చేసి కలెక్టర్ గారు, మరి ఎమ్మెల్సీ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరితో కలిసి ఈరోజు నంద్యాల పట్టణ గురించి అవగాహన చేస్తూ ర్యాలీతో పాటు వచ్చి 11వ వార్డులోని పార్కుని ఈరోజు క్లీన్ చేయడం జరిగింది. అలాగే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం ఉంటుంది. నంద్యాల పట్టణ ప్రజలందరూ దీంట్లో పాల్గొని స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ నంద్యాల కింద మన నంద్యాలను మనము స్వచ్ఛతగా క్లీన్గా ఉంచుకోవాలని దీంట్లో ప్రతి ఒక్కరూ ప్రజలందరూ భాగస్వాములయ్యి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎలా అయితే మన ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని, మన ప్రాంతాన్ని మనము శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి నెల 3వ శనివారము తమ వార్డులలో పరిధిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులతో కలిసి అక్కడ ఉన్న ప్రజలు, స్థానిక ప్రజలు కానీ తమ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ దీంట్లో భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ మన నంద్యాలని స్వచ్ఛత నంద్యాలగా తీర్చిదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. స్వచ్ఛాంధ్ర అనే ఒక మంచి ప్రోగ్రాం ఇది. ఈరోజు నంద్యాల ప్రజలందరికీ క్లీన్గా తన వార్డు, తన ఇల్లు, తన ఊరు క్లీన్గా ఉంచుకోవాలని చెప్పేసి వాళ్ళకందరికీ స్ఫూర్తి ఇచ్చే రకంగా ఈరోజు ప్రతి 3వ శనివారం ఈ రకంగా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ఆదేశాల ప్రకారము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది. దీని ద్వారా ప్రజలకందరికీ తెలియాల్సిన అవసరం ఏమంటే మన ఇంటిని ఏ రకంగా శుభ్రంగా ఉంచుకుంటామో మన వార్డును ప్రతి వ్యక్తి ప్రతిరోజు క్లీన్గా ఉంచుకోవడం వల్ల టౌన్ అంతా బాగుంటుంది. టౌన్ బాగుండడం వల్ల రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుండడం వల్ల దేశం బాగుంటుంది అని చెప్పేసి ఒక మంచి కాన్సెప్ట్తో ఇది చేయడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మనము మన ఊరిని స్వచ్ఛంగా క్లీన్గా ఉంచుకోవడం వల్ల ఎన్నో రోగాల నుంచి మనము అవాయిడ్ అవుతాము. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మనకు వస్తూ ఉంటాయి. ఒక్కసారి క్లీన్గా ఉంచుకోవడం వల్ల ఎంత లాభం ఉంటుంది అని చెప్పేసి మీకందరికీ తెలియడం కోసం అని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారు, నేను, మున్సిపల్ చైర్మను, కౌన్సిలర్సు, కార్యకర్తలు, ఎంప్లాయీసు అందరము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది. నంద్యాల పట్టణ ప్రజలకందరికీ, పరిసర ప్రాంత ప్రజలకందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఒక్కసారిగా మనం మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం. దానివల్ల మన ఊరు, మన వార్డు, మన టౌను శుభ్రంగా ఉంటుంది. దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి. కాబట్టి మనమందరము ఆ రకంగా అడుగులు వేసి స్వచ్ఛంగా మనము క్లీన్గా పెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి మీకు అందరికీ పరిశ్రమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం 11వ వార్డు నుంచి మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారంలో ఒకరోజు శనివారం ప్రతి వార్డులలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది మున్సిపాలిటీ సిబ్బందే కాదు, పిహెచ్ వర్కర్లే కాదు, ఇది ప్రతి ఒక్క ప్రజల బాధ్యత. వాళ్ళ పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకోవాలా. ఏదైనా చెత్త ఉన్నా కానీ క్లీన్గా ఉంచుకొని మన వార్డు అయినా కానీ ఊరైనా కానీ పరిశుభ్రంగా పెట్టుకోవాలనే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేకంగా ఇంకా మరి ఎన్నో ప్రోగ్రామ్స్ ఇలా కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.
మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.